బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్టీఆర్ విశిష్ట నటుడు అంటూ ప్రధాని మోదీ కితాబు. ఎన్టీఆర్ కలల కన్న సమాజం కోసం మేం నిరంతరం పనిచేస్తామని ట్విట్టర్లో వెల్లడి. ఎన్టీఆర్ ఎంతో దార్శనికత గల నేత అంటూ ప్రశంస. ప్రధాని మోదీ ఎన్టీఆర్ జయంతి మీద చేసిన ట్వీట్ కు టీడీపీ అధినేత చంద్రబాబు స్పందన. ఎన్టీఆర్ కలల కన్న సమాజం కోసం మోదీ కలిసి పనిచేద్దామని అన్నారన్న చంద్రబాబు. తప్పకుండా కలిసి పనిచేద్దామంటూ చంద్రబాబు ట్వీట్. ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాటు వద్ద నివాళులర్పించిన కుటుంబ సభ్యులు. తెల్లవారుజామునే ఘాటు వద్దకు చేరుకొని నివాళులర్పించిన వైనం. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్ధం చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడి. పోలింగ్ రోజున హింస చెలరేగిన నేపథ్యంలో పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు స్పష్టీకరణ. నేడు ఎన్టీఆర్ జయంతి రోజున ఎన్టీఆర్ విశిష్ట నటుడు అంటూ ప్రధాని మోదీ కితాబిచ్చారు. ఎన్టీఆర్ కలల కన్న సమాజం కోసం మేము నిరంతరం పనిచేస్తామని తెలిపారు. ఆయన ఎంతో దార్శనికత గల నేత అంటూ మోదీ కొనియాడారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో స్పందించారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడిని స్మరించుకుంటున్నాం. తెలుగు సినీ రంగంలో విశిష్ట నటుడైన ఆయన ఎంతో దార్శనికతల గల నాయకుడని, సినీ రాజకీయ రంగాలకు ఆయన చేసిన సేవలు తరతరాలకు స్ఫూర్తినిస్తాయని తెలిపారు. తెరపై ఆయన పోషించిన పాత్రల్ని, ఆయన నాయకత్వ పటిమను అభిమానులు ఇప్పటికీ తలుచుకుంటారు. ఎన్టీఆర్ కలలు కన్న సమాజం కోసం మేం నిరంతరం పనిచేస్తామంటూ మోదీ ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్టీఆర్ జయంతి మీద చేసిన ట్వీట్ కు టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఎన్టీఆర్ కలల కన్న సమాజం కోసం కలిసి పనిచేద్దామని మోదీ పిలుపునిచ్చారని, తప్పకుండా కలిసి పనిచేద్దామంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. నేడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా ఘన నివాళులర్పించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కలల కన్న సమాజం కోసం కలిసి పనిచేస్తామంటూ ట్వీట్ చేశారు. ప్రధాని ట్విట్టర్ పై టీడీపీ అధినేత ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేత చంద్రబాబు స్పందించారు. నిజంగా ఎన్టీఆర్ గారు తెర మీద తెర వెలుపల ఓ లెజెండ్. ప్రజా కేంద్రక పాలన, సంక్షేమం కోసం పోరాడేందుకు ఆయన ఓ ప్రేరణగా నిలుస్తారు. ఆయన నిస్వార్థ ప్రజాసేవ స్ఫూర్తి చిరస్థాయిగా మన హృదయాల్లో ఉండిపోతుంది. మన మార్గాలను ప్రకాశవంతం చేస్తోంది. ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం మనం తప్పకుండా కలిసి పనిచేద్దాం మోదీ గారు అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా ఆయన మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాటు వద్ద నివాళులర్పించారు. తెల్లవారుజామునే ఘాటు వద్దకు చేరుకొని నివాళులర్పించారు. అలాగే ఎన్టీఆర్ అభిమానులు, నందమూరి అభిమానులు సైతం పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి జై ఎన్టీఆర్, సీఎం అంటూ నినాదాలు చేశారు. నందమూరి తారక రామారావు అంటే తెలియని తెలుగు వారెవరు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. నటుడిగా, నాయకుడిగా ఆయన ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. రాముడు, కృష్ణుడు అంటే చాలా మందికి గుర్తొచ్చేది ఆయన రూపమే. అన్నగారు అని అందరూ ఆప్యాయంగా తలుచుకునే వ్యక్తి ఆయన. సినీ రంగంలో, రాజకీయ రణరంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించి తనకంటూ ఒక శకాన్ని సృష్టించుకున్న యుగ పురుషుడు ఎన్టీఆర్. అటువంటి వ్యక్తి జయంతిని ఆయన అభిమానులు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కు ఆంధ్రప్రదేశ్ సిద్ధమవుతోంది. పోలింగ్ రోజున రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో హింస చెలరేగిన నేపథ్యంలో లెక్కింపు సందర్భంగా పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. పోలింగ్ రోజున రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో హింస చెలరేగిన నేపథ్యంలో లెక్కింపు సందర్భంగా పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాలు, నియోజకవర్గాల్లో అదనపు బలగాలను మోహరిస్తున్నట్లు చెప్పారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కౌంటింగ్ రోజున డ్రై డే అమలు చేస్తున్నామని, రాష్ట్రానికి మరో 20 కంపెనీల బలగాలను ప్రత్యేకంగా కేటాయించారని చెప్పారు. పోలింగ్ తర్వాత పల్నాడు జిల్లాలో రేకెత్తించిన అల్లర్లను అదుపులోకి తెచ్చినట్లు మీనా తెలిపారు.
ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ కి నివాళులర్పించారు. తెలుగువారి ఆరాధ్య దైవం ఎన్టీఆర్ అని, రాజకీయ చైతన్యం తీసుకువచ్చిన మహనీయుడని కుటుంబ సభ్యులు తెలియజేశారు. చలనచిత్ర రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారని తెలిపారు. డాక్టర్లు, లాయర్లను ఎందరినీ రాజకీయాల్లోకి ఆహ్వానించారు. పార్టీ పెట్టిన 9 నెలలకే అధికారంలోకి తీసుకువచ్చారని బాలకృష్ణ కొనియాడారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఆయన 101వ ఈ జయంతిని పురస్కరించుకుని మరి అందరూ మాచల నియోజకవర్గ అధికార వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మరో 3 కేసుల్లోనూ ముందస్తు బెయిల్ లభించింది. కేసుల తదుపరి విచారణను జూన్ 6వ తేదీకి వాయిదా వేసింది. జూన్ 6 వరకు అరెస్టు నుంచి రక్షణ కల్పించిన న్యాయస్థానం ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన వరకు చర్యలేమీ తీసుకోవద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 13న పోలింగ్ రోజున రెంటచింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో ఇప్పటికే పిన్నెల్లికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆ తర్వాత రోజు జరిగిన దాడులు, బాధితుల్ని బెదిరించారని ఆరోపణలపై పోలీసులు 2 కేసులు పెట్టారు. అలాగే ఓ సీఐపై జరిగిన దాడి కేసులో ఆయన పేరును ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. దీంతో ఈ 3 కేసుల్లోనూ తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో సోమవారం ఇరుపక్షాల వాదనలు పూర్తి కావడంతో తీర్పును రిజర్వులో ఉంచిన న్యాయస్థానం మంగళవారం తీర్పు వెలువరించింది. జూన్ 6వ తేదీ వరకు పిన్నెల్లిని అరెస్టు చేయరాదని పోలీసులను ఆదేశించింది. కౌంటింగ్ ముగిసే వరకు పిన్నెల్లిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. ఈవీఎం ధ్వంసం కేసులో ముందస్తు బెయిల్ ఇస్తూ విధించిన షరతులే ఈ కేసులకి వర్తిస్తాయని తెలిపింది. కేసుల తదుపరి విచారణ జూన్ 6కి వాయిదా వేశారు. అంతకుముందు సోమవారం జరిగిన విచారణ సందర్భంగా ఈ కేసులో ఇంప్లీడ్ పిటిషన్ వేసిన నంబూరి శేషగిరిరావు, చెరుకూరి నాగ శిరోమణి అనే ఫిర్యాదుదారుల తరపున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు వచ్చినందున అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని కోరారు. ఉత్తర్వులు వెలువరించే ముందు పిన్నెల్లి గత చరిత్రను పరిగణలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. పోలింగ్ రోజున పిన్నెల్లి దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపించారు. అలాంటి వ్యక్తిని ఓట్ల లెక్కింపు రోజు కౌంటింగ్ కేంద్రానికి వెళ్లేలా అనుమతించరాదని, అది శ్రేయస్కరం కాదని వాదించారు. మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తే ఆయన సాక్షులను బెదిరించి సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని తెలిపారు. మరొక వైపు ఈ కేసులో పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పిపి వై నాగిరెడ్డి వాదనలు వినిపించారు. ఎన్నికల రోజున ఈవీఎంను ధ్వంసం చేసిన పిన్నెల్లి ఆ మర్నాడు అనుచరులతో ర్యాలీ నిర్వహించి ప్రతిపక్ష నేతల్ని బెదిరించారని ఆరోపించారు. అలాగే పోలీసుల్ని గాయపరిచారని చెప్పారు. ఇప్పటివరకు 9 కేసుల్లో పిన్నెల్లి నిందితుడని పేర్కొన్నారు. పోలీసుల నిఘాకు అందుబాటులో ఉండాలన్న కోర్టు ఉత్తర్వుల్ని ఆయన ఉల్లంఘించారని 1982 మార్చి 29న కూడు గూడు గుడ్డ నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత అన్న నందమూరి తారక రామారావుకి సాధ్యమైందని టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న పేర్కొన్నారు. వయస్సును లెక్క చేయకుండా చంద్రబాబు వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడారని తెలిపారు. చంద్రబాబు, నారా లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి 4 దిక్కుల్లాగా పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకువస్తున్నారని తెలిపారు. టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బుద్దా వెంకన్న, రాధారంగ మిత్రమండలి సభ్యులు చెన్నుపాటి శ్రీనివాస్, పలువురు టీడీపీ నేతలు పాల్గొని నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి పార్టీ శ్రేణులకి తినిపించారు. అనంతరం బుద్దా వెంకన్న మాట్లాడారు. 1982 మార్చి 29న కూడు గూడు గుడ్డ నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకువచ్చారని తెలిపారు. నాదెండ్ల భాస్కర్రావు వెన్నుపోటు పొడిచిన సమయంలో ఎన్టీఆర్ పక్షాన తెలుగుదేశం పార్టీ నిలిచి ఆయనను మళ్లీ అధికారంలోకి తీసుకుని రావడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు పార్టీ బాధ్యతలు స్వీకరించాలని కార్యకర్తలు ఆనాడే భావించారని పేర్కొన్నారు. టీడీపీ ద్వారా పదవులు పొందిన నాయకులు ఆ పార్టీని వదిలివేసిన గుండె నిబ్బరంతో ఎన్నో అవమానాలు ఎదుర్కొని నిలబడ్డారని చెప్పారు. వయస్సును లెక్క చేయకుండా చంద్రబాబు వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడారని అన్నారు. చంద్రబాబు, నారా లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి 4 దిక్కుల్లాగా పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకువస్తున్నారని చెప్పారు. వచ్చేది కూటమి ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం చెన్నుపాటి శ్రీనివాస్ మాట్లాడారు. వైసీపీ హయాంలో యువతకు ఉద్యోగాలు లేక వలసపోవలసి వచ్చిందని తెలిపారు. చంద్రబాబు ఆవశ్యకతను గుర్తించి తాను టీడీపీలో చేరినట్లు వెల్లడించారు. చంద్రబాబు అధికారంలోకి రావటం ఖాయమని జోసన్ చెప్పారు. నందమూరి తారక రామారావు గారు 1982 మార్చి 29న పార్టీ స్థాపించి 9 నెలల్లో కేవలం 9 నెలల్లో అధికారంలో తీసుకురావడం,
ఈ రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం, తదుపరి 1984లో నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు కారణంగా ఆయన్ని పదవి నుంచి దించేగానే రాష్ట్రంలోనే కాదు దేశంలో ఊవెత్తిన ప్రజలు ఆయనకు మద్దతు పలకడం, మళ్ళీ ఏదైతే ఆ ప్రజల పక్షాన ఎన్టీ రామారావు గారి పక్షాన నారా చంద్రబాబు నాయుడు గారు నిలబడమే కాకుండా మళ్ళీ ఎన్టీ రామారావు గారిని అధికారంలోకి తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు గారిది చాలా కీలక పాత్ర. ఆ రోజే అన్న నందమూరి తారక రామారావు గారు కానీ, తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, కార్యకర్తలు కానీ అందరూ కూడా ఈ రాష్ట్రానికి, ఈ పార్టీకి అన్న నందమూరి తారక రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారే నాయకత్వం వహించాలని ఆ రోజు 1984లోనే ప్రతి ఒక్కరూ ఒక నిర్ణయానికి వచ్చారు. తదుపరి 96లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పటికి దాదాపు 28 సంవత్సరాలు ఈ పార్టీ ఎన్నో కష్ట నష్టాలు పడ్డమే కాకుండా ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులుగా చేసిందో వాళ్ళే తెలుగుదేశానికి వ్యతిరేకంగా, చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మాట్లాడినా తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచ వ్యాప్తంగా దశాదిశలా చాటిన నందమూరి తారక రామారావును స్మరించుకోవటం తెలుగువారిగా మనందరి బాధ్యత అని బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ స్పష్టం చేశారు. 2 తెలుగు రాష్ట్రాలలో ఎన్టీఆర్ అభిమానులు ఆయన జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. మంగళవారం పశ్చిమ బీజేపీ కార్యాలయంలో ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నేత అడ్డూరి శ్రీరామ్ ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయిన ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కూటమి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వస్తుందని, రాష్ట్రంలో రాక్షస పాలన అంతమైపోతుందని జోస్యం చెప్పారు. కార్యక్రమంలో ఏదుపాటి రామయ్య, వల్లభనేని లక్ష్మీ ప్రసన్న, కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు గారు, జోహార్ నందమూరి తారక రామారావు గారు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నందమూరి గా పిలువబడే ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా ఇనుముడింప చేసినటువంటి అన్న నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలంతా కూడా ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి ఎన్డీఏ కార్యాలయంలో ఈరోజు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు కూడా ఆయనకి ఘనంగా నివాళులు అర్పించి పెద్ద ఎత్తున కేకు కోసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం. ఈరోజు నందమూరి తారక రామారావు గారు నటరత్న, నట సార్వభౌమ, తెలుగు ప్రజల ఆశాజ్యోతి, తెలుగు ప్రజల్లోని 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి తెలుగు ప్రజల్లోని గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి నాయకుడు నందమూరి తారక రామారావు గారు. 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చిన, ఆడవ పిల్లలకు ఏదైతే ఆస్తిలోని సమాన హక్కు కల్పించిన, ఇలా అనేక రకాలుగా ప్రజలకి సేవలు అందించినటువంటి మంచి నాయకుడు ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా ఆయన జయంతి వేడుకలు ఈరోజు ఘనంగా నిర్వహించుకోవడం, ముఖ్యంగా ఆయన్ని స్మరించుకోవడం, ఆయన యొక్క ఆశయ సాధన దిశగా ఈరోజు అందరూ కూడా నడుం బిగించి ఆయన ఆశయ సాధన దిశగా ముందుకెళ్లాల్సిన ఆవశ్యకత ముఖ్యంగా యువతకి, భావి భారత పౌరులకు ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అనేక కార్యక్రమాలు, అనేక నూతన కొత్త వరవళ్లను నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి ఇక్కడ ఎన్డీఏ కార్యంలో ఇలా నిర్వహించడం జరిగింది. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 101వ సంవత్సరాలకి అడుగు పెడుతున్నటువంటి నందమూరి తారక రామారావు గారిని ఇంకా తెలుగు ప్రజలు గుర్తుపెట్టుకున్నా అంటే ఆ రోజు తెలుగు రాష్ట్రాలు అంటే ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంగా ఉండేది. మద్రాసుతో కలిసి ఉన్నప్పుడు కూడా తెలుగువారి యొక్క ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో నిలబెట్టి, అదేవిధంగా ప్రజలందరూ కూడా గుర్తుండేటటువంటి అతని పథకాలు కానీ, అతని ఆశయాలను కానీ అందరూ కూడా ఈరోజు కూడా గుర్తుపెట్టుకొని పార్టీలకు అతీతంగా ఈరోజు ఎన్టీ రామారావుని గుర్తుపెట్టుకున్నామంటే నందమూరి తారక రామారావు ఇంకా 1000 సంవత్సరాలైనా సరే ఆ పేరు, ఆయన యొక్క ఫోటోని ఎవరు కూడా మర్చిపోరు. ఎవరైనా సరే ఈరోజు దేవుడు అంటే ముందు నందమూరి తారక రామారావు ముఖ చిత్రమే గుర్తొస్తుంటుంది. అలాంటి వ్యక్తిని మనం ఈరోజు
గుర్తుపెట్టుకొని ఈరోజు పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం, అందులో ఈ భారతీయ జనతా పార్టీ కార్యాలయం, అదేవిధంగా జనసేన పార్టీ, మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరం కూడా ఈరోజు కేక్ కట్ చేసి ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించాను. అందరూ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో నందమూరి తారక రామారావుకి భారతరత్న ఇవ్వాలని ఏపీలో టీడీపీ కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి రాబోతుందని టీడీపీ నాయకులు ఎంఎస్ బేగ్ స్పష్టం చేశారు. జూన్ 4వ తేదీ తర్వాత 2 చోట్ల ప్రభుత్వం ఏర్పాటు చేసి సుపరిపాలన అందిస్తాయని చెప్పారు. మంగళవారం టీడీపీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలు పశ్చిమ నగరంలోని ఎంఎస్ బేగ్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి కేక్ కట్ చేసి పేదలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంఎస్ బేగ్ మాట్లాడారు. పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే అధికారం చేపట్టి రాష్ట్రంలో సుపరిపాలన అందజేసిన మహనీయుడు ఎన్టీఆర్ అని, ఆయన చూపిన బాటలో నేటి యువత నడవలసిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సారేపల్లి రాధాకృష్ణ, దనేకుల సుబ్బారావు, సత్తార్, పైల సతీషు, వేంపల్లి గౌరీ శంకర్, కానుళ్ల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలుగువాడి ఆత్మగౌరవం, నమ్మకం, అన్నదాత, అతి తక్కువ సమయంలో తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత అధికారంలో తీసుకొచ్చిన మహనీయుడు, నట సామ్రాట్ అయినటువంటి అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క 101వ జయంతి సందర్భంగా ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో మన కార్యాలయం ఎంఎస్బీ కార్యాలయంలో ఈరోజు ఘనంగా అన్నగారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు మనమందరం చెప్తా ఉన్నాం, పశ్చిమ నియోజకవర్గంలోనే కాదు యావత్ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలో రాబోతుంది. ఈరోజు మనం చూస్తే పశ్చిమ నియోజకవర్గంలో ఎంతోమంది మైనార్టీస్ ఉన్న నియోజకవర్గంలో కూడా కూటమి అభ్యర్థికి ఓట్లేసి రేపు జూన్ 4వ తారీఖున కౌంటింగ్ రోజు మనం అందరూ చూడబోతా ఉన్నాం ఏ రకం గలుపు ఉంటుందో. తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం రావడం ఖాయం. అలాగే ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎన్డీఏ అధికారంలో రావడం ఖాయం. విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారు 1,00,000 మెజారిటీతో గెలవబోతున్నారని చెప్పి మనం అందరం కూడా బల్లగొద్దుతున్నాం. అలాగే పశ్చిమ నియోజకవర్గంలో కూడా సుజనా చౌదరి గారి గెలుపు కూడా 15,000 నుంచి 20,000 మెజారిటీలో ఆయన కూడా గెలవబోతున్నారని చెప్పి మనం అందరం కూడా చూడబోతున్నాం. మనం ఒకటే చెప్తా ఉన్నాం, గత ఎన్నికల పేదల కోసం పార్టీ పెట్టి వారి కోసమే నిరంతరం శ్రమించిన మహానాయకుడు నందమూరి తారక రామారావు అని 48వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు పేరాబత్తుల రమణ కొనియాడారు. తెలుగు ప్రజల ఆరాధ్య దైవంగా ఎన్టీఆర్ ను తెలుగు ప్రజలు కొలుచుకుంటున్నారని తెలిపారు. మంగళవారం చిట్టినగర్ సెంటర్లో 48వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు పేరాబత్తుల రమణ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మగౌరవం కాపాడిన మహానాయకుడు ఎన్టీఆర్ అని, పేద ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించారని తెలిపారు. ఆయన ఆశయాలు సాధించడం కోసం నేడు చంద్రబాబు, లోకేష్ నిరంతరం శ్రమిస్తున్నారని చెప్పారు. జూన్ 4 తర్వాత రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తుందని తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి పేదలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సాదరపోయిన ఏడుకొండలు, గడప రాము, మైలవరపు వీరబాబు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్న ప్రసాద్ అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితమే ఒక చరిత్ర అని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. సినీ నటుడిగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సాధించడంతో పాటు దేశ రాజకీయాల్లో ఒక దిశ నిర్దేశించారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ వల్లే తెలుగు వారికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని తెలిపారు. అన్న నందమూరి తారక రామారావు జయంతి కార్యక్రమాన్ని బందర్ రోడ్లోని తూర్పు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో నిర్వహించారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పార్టీ శ్రేణులతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె మాట్లాడారు. చరిత్రకారుడు ఎన్టీఆర్ అని, అన్న ఎన్టీఆర్ జీవితమే ఒక చరిత్ర అని తెలిపారు. సినీ నటుడిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడంతో పాటు రాజకీయాల్లో దేశానికి ఒక దిశ చూపిన మహనీయుడు అని అన్నారు. సంక్షేమ కార్యక్రమాలకు ఆద్యుడు అన్న ఎన్టీఆర్ అని, ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు దేశమంతా అమలవుతున్నాయని తెలిపారు. సంక్షేమ అభివృద్ధి పాలనే ఆయన మార్కే అని తెలిపారు. యుగ పురుషుడు స్థాపించిన పార్టీలో తాను కార్యకర్తగా ఉండటం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీ వల్లనే తెలుగువారి కీర్తి ప్రపంచం నలుమూలలా వ్యాపించిందని చెప్పారు.
వైసీపీ పాలనలో మసగబారిన రాష్ట్రం కీర్తిని తిరిగి తీసుకొని రావటానికి సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి మద్దతు పలికారని అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లటానికి కూటమి నేతలు కృషి చేస్తున్నారని తెలిపారు. ఆయన చూపిన మార్గంలో ముందుకు వెళ్తామని అన్నారు. అనేకమైన విజయాలు సాధిస్తూ సినీ నటుడుగా ప్రపంచ కీర్తి గడిస్తూ ఆ తర్వాత రాజకీయ నాయకుడిగా కూడా భారతదేశానికి ఒక దశ నిర్దేశించిన వ్యక్తి నందమూరి తారక రామారావు. ఆయన చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఆయన ముఖ్యమంత్రి అయ్యే వరకు ఏ రాష్ట్రంలో అనేక సంవత్సరాల అనుభవం ఉన్న ముఖ్యమంత్రులు కూడా చేపట్టని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన సంగతి, ఆయన చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలే ఈ రోజు వరకు కూడా భారతదేశం అంతటా కూడా స్వయంగా కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఆ పెన్షన్ లాంటి కార్యక్రమాలు చేపడతా ఉందంటే అది రామారావు గారి యొక్క మార్క్ అని తెలియజేస్తుంది. అలాంటి వ్యక్తి స్థాపించిన పార్టీలో ఒక కార్యకర్తగా ఉండటం మా అదృష్టం అని భావిస్తా ఉన్నాను. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం యొక్క మనుగడ కానివ్వండి, ఆంధ్ర రాష్ట్రం యొక్క కీర్తి కానివ్వండి, ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రతిష్ట కేవలం తెలుగుదేశం పార్టీ వల్లనే భారతదేశంలో ఇతర రాష్ట్రాలకు కానీ ప్రపంచంలో ఇతర దేశాలకు కానీ అందరికీ కూడా గుర్తింపు వచ్చిందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ ఉంది. ఈ రోజున గత 5 సంవత్సరాల పాలనలో మసకబారిపోయిన ఈ ఆంధ్ర రాష్ట్ర యొక్క కీర్తిని మరలా పునర్ప్రతిష్ఠించడానికి జరిగిన ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ఖచ్చితంగా రేపు 4వ తారీఖున రిజల్ట్స్ రాబోతున్నాయి. ప్రజలందరూ కూడా 100% తెలుగుదేశం పార్టీ కూటమిని బలపరిచినట్టు సంకేతాలు వస్తూ ఉన్నాయి. అనేకమైన విశ్లేషకులు చెబుతూ ఉన్నారు, అనేకమైన సర్వేలు వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా పోయిన ప్రతిష్టను మరలా పునర్జీవం పొందించడానికి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ యొక్క సారథ్యంలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రయత్నం చేస్తూ ఉంది. ఖచ్చితంగా తీసుకెళ్లి మరలా ప్రజల్ని, ఆంధ్ర రాష్ట్ర యొక్క ప్రతిష్టని ఖచ్చితంగా భారతదేశంలో ముందు స్థానంలో నిలబెట్టేదానికి ఈ కూటమి కృషితో అది సాధ్యపడుతుందని కూడా తెలియజేస్తూ, మరొకసారి నందమూరి తారక రామారావు గారికి ఆయన చూపించిన దారి తెలుగుదేశం పార్టీ దారి. కార్యకర్తలుగా దేశంలోనే సంక్షేమ పథకాలకు ఆద్యుడు అన్న నందమూరి తారక రామారావుని టీడీపీ ఎమ్మెల్యే బొప్పన భవకుమార్ తెలియజేశారు. సంక్షేమ పథకాలకు ఒక దిక్సూచిగా నిలిచారని చెప్పారు. పేద బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేశారని, విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చారని తెలిపారు. ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ మేయర్ కోనేరు శ్రీధర్, తెలుగుదేశం నాయకులు బొప్పన భవకుమార్, టీడీపీ విజయవాడ పార్లమెంట్ నాయకులు, కార్యకర్తలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పార్టీ నాయకులు, కార్యకర్తలకు తినిపించారు. ఈ సందర్భంగా బొప్పన భవకుమార్ మాట్లాడారు. ప్రియతమ నాయకుడు ఎన్టీఆర్ జయంతిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఘనంగా జరుపుకుంటున్నారని తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు చేయూతనిచ్చారని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో గుర్తుంచుకోదగ్గ మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ప్రజల హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారని తెలియజేశారు. అలాగనే సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షులు మాదిగాని గురునాథం మాట్లాడుతూ, సంక్షేమం అంటే ఎన్టీఆర్, ఎన్టీఆర్ అంటే సంక్షేమం అని ప్రతి ఒక్కరికి గుర్తుండిపోయేలా పరిపాలన అందించారని తెలిపారు. ఆయన చేసిన సోషల్ ఇంజనీరింగ్ చారిత్రాత్మకమని పేర్కొన్నారు. ఆత్మగౌరవానికి ప్రతీక శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆయన 101వ జయంతి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే తెలుగు వాళ్ళు ఉన్నారో రాష్ట్రమే కాదు భారతదేశం, ప్రపంచం మొత్తం కూడా కోట్లాది మంది తెలుగువారు ఈ రోజున ఎన్టీ రామారావు గారి జయంతిని మరి అత్యంత ఉత్సాహభరితంగా జరుపుకుంటూ ఉన్నారు. ఆయన ఈ భూమి మీదకి వచ్చి 100 సంవత్సరాలు పూర్తయినా ఇప్పటికీ 101వ జయంతి ఈరోజు. ఆయన కోట్లాది మందిని ప్రభావితం చేయటము అనేది చరిత్రలో మనం చూసాం. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగానే కాకుండా రాజకీయాల్లోకి వచ్చి భారతదేశ రాజకీయాలకి ఒక కొత్త రూపాన్ని ఇచ్చినటువంటి మహా మనిషి, మహానేత ఎన్టీ రామారావు గారు.
ఆయన యొక్క జీవితం మరి అందరికీ కూడా ఒక ఉద్వేగభరితమైనటువంటి స్ఫురణని గుర్తుకు తెస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆయన 60 సంవత్సరాలు నిండి మరి 101 జయంతి సందర్భంగా ఎన్టీ రామారావు గారు, నందమూరి తారక రామారావు గారి 101 జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమం వేస్పోపు రాజేష్ గారు ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ ఇక్కడ పిలిచి ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ, నందమూరి తారక రామారావు గారి గురించి ఇప్పుడు చాలా వరకు నెట్టవరావు గారు అన్ని విషయాలు చెప్పారు. కానీ రామారావు గారికి వచ్చినాకే అసలు సంక్షేమ కార్యక్రమాలు అనేది భారతదేశం మొత్తం కూడా వెళ్ళింది. మరి రామారావు గారు అనేక రకాలుగా సెంట్రల్ గవర్నమెంట్ చేయకపోయినా అనుమతి ఉన్నా లేకపోయినా ఆయన చేయాలనుకున్న ప్రతి విషయాన్ని కూడా నిర్మోహమాటంగా చేసి రాష్ట్ర ప్రజలకి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు, అందులో ముఖ్యంగా ఈ రోజున ఆ రోజులలో ₹2 కిలో బియ్యం, రిక్షా వాళ్ళకి బట్టలు పెట్టడం, సగం ధరలకే చీర దోవతలు ఇవ్వటం, అట్లాగే తెలంగాణలో ఇక్కడ తప్పుగా తెలంగాణలో పటేల్ పట్వారీ విధానాన్ని రద్దుపరచడం వలన అక్కడ అందరికీ మంచి జరగటం, అలాగే స్త్రీలకి తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తి ఎన్టీఆర్ అని టీడీపీ సీనియర్ నేత నెట్టెం రఘురాం తెలిపారు. సినీ రాజకీయ రంగాలకు ఆయన చేసిన కృషి మరవలేనిదని అన్నారు. భౌతికంగా ఎన్టీఆర్ లేకపోయినప్పటికీ ఆయన ఆశయాలు, సిద్ధాంతాలు నేటికి బ్రతికే ఉన్నాయని తెలిపారు. తెలుగుదేశం ఎస్ఎస్ఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధి పరిసపోగు రాజేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ పార్టీ సీనియర్ నేతలు నెట్టెం రఘురాం, కోనేరు శ్రీధర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేశారు. అనంతరం వారు మాట్లాడారు. తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్ అని చెప్పారు. ప్రపంచం గర్వించదగ్గ వ్యక్తి అని కొనియాడారు. ఆయన జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఆయనను స్మరించుకుంటున్నారని అన్నారు. దేశ రాజకీయాలలో కొత్త రూపాన్ని తీసుకుని వచ్చారని అన్నారు. రాజకీయాల ప్రస్థానం గురించి మాట్లాడుకోవాలంటే ఎన్టీఆర్ కు ముందు తర్వాత అని చెప్పుకునే విధంగా ఉంటాయని తెలిపారు. సంక్షేమాన్ని మొదటగా ఆయనే మొదలుపెట్టారని తెలిపారు. దేశ రాజకీయాలని ఆయన ప్రభావితం చేశాయని తెలిపారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా నేడు నారా చంద్రబాబు నడుస్తున్నారని అన్నారు. ఆయన సాధనకు ప్రతి కార్యకర్తతో ముందుకు వెళ్తామని, వచ్చే ఎన్నికలలో ప్రస్తుత రాక్షస పాలన చేస్తున్న వైసీపీ పార్టీని గద్దె దించుతామని స్పష్టం చేశారు. ఈరోజు మన ప్రియతమ నాయకుడు ఎన్టీ రామారావు ఈ పార్టీ స్థాపించిన ఆయన ఈ పార్టీలో అనేక రకాల సంక్షేమాలు తీసుకొచ్చి పేదబడుగు వర్గాలకి అనేక చేయూతనిచ్చి ముందుకు నడిపించిన మన నాయకుడు 101వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమంలోకి ప్రతి ఒక్కళ్ళు వచ్చి నాయకులు అందరూ మన చిన్ని గారి ఆఫీస్లో, అంటే ఇవాళ చెప్పకూడదేమో, ఆల్రెడీ ఎంపీ అయిపోయినట్టే, 4వ తారీఖు రిజల్ట్స్ తర్వాత అనౌన్స్ అయ్యే మన ఎంపీ గారి ఆఫీస్లో ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ పాల్గొని, ప్రతి నాయకులు, డివిజన్ నాయకులు, అట్లాగే అభ్యర్థులు, రకరకాల పార్టీ సంఘాల నాయకులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం ఇవాళ చేయటం కాదు, ప్రతి జీవితంలోనూ ప్రతి మనిషి గుర్తుంచుకోదగ్గ ఎన్టీ రామారావుని మనం నడిపే ఈ కార్యక్రమాల ద్వారా ఆయన్ని మళ్ళీ ప్రజల్లో ప్రతిరోజు గుర్తుండిపోయినా మళ్ళీ గుర్తు చేయడానికి 101వ జయంతి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శివనాథ్ చిన్ని గారి యొక్క ఆఫీసులో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి భారతరత్న ఇవ్వాలని ఆకాంక్షతో ప్రజలందరూ కోరుకుంటున్నటువంటి ఎన్టీఆర్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీని నిర్మించి ఈ రోజున వెల్ఫేరిజం అంటే ఎన్టీఆరిజం అంటే వెల్ఫేరిజం అని తీసుకొచ్చినటువంటి పితామహుడు డాక్టర్ నందమూరి తారక రామారావు గారు, వారు తీసుకొచ్చినటువంటి ఒక సరికొత్త విప్లవం రాజకీయంగా ప్రపంచంలో ప్రకంపనలు పుట్టించింది. అది కృష్ణా జిల్లా నుంచి పుట్టినటువంటి ఒక ధ్రువతార ఇప్పటికి కూడా 42 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ అప్రతిహతంగా పెద్ద కంచుకోట లాంటి కాంగ్రెస్ పార్టీని తునకలు చేసి ఈ దేశంలో మిత్రపక్షాలని, ప్రతిపక్షాలని, అన్ని పక్షాలని ఏకం చేసి ఒక భారతదేశంలో
ఒక వినూతనమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని నిర్మించినటువంటి ఒక ఎన్టీఆర్ గారు మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడు. ఆయన చేసినటువంటి సోషల్ ఇంజనీరింగ్ అనేది ఇప్పటికి కూడా చారిత్రాత్మకమైనటువంటి విషయం. బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీలకు ఆనాడు చేసినటువంటి ఎన్టీ రామారావు గారికి ఈనాడు ఇంత కృతజ్ఞతాపూర్వకంగా వారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయటం మీ ద్వారా ప్రజలందరూ కూడా చాలా శ్లాఘనీయమైన మరొకసారి మీ అందరూ కూడా ఉద్యమ పాదాభివందనాలు తెలియజేసుకుంటూనే సెలవు తీసుకున్నాను. జై హింద్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎన్టీఆర్ విశిష్ట నటుడు అంటూ ప్రధాని మోదీ కితాబు. ఎన్టీఆర్ కలల కన్న సమాజం కోసం మేం నిరంతరం పనిచేస్తామని ట్విట్టర్లో వెల్లడి. ఎన్టీఆర్ ఎంతో దార్శనికత గల నేత అంటూ ప్రశంస. ప్రధాని మోదీ ఎన్టీఆర్ జయంతి మీద చేసిన ట్వీట్ కు టీడీపీ అధినేత చంద్రబాబు స్పందన. ఎన్టీఆర్ కలల కన్న సమాజం కోసం మోదీ కలిసి పనిచేద్దామని అన్నారన్న చంద్రబాబు. తప్పకుండా కలిసి పనిచేద్దామంటూ చంద్రబాబు ట్వీట్. ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాటు వద్ద నివాళులర్పించిన కుటుంబ సభ్యులు. తెల్లవారుజామునే ఘాటు వద్దకు చేరుకొని నివాళులర్పించిన వైనం. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్ధం చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడి. పోలింగ్ రోజున హింస చెలరేగిన నేపథ్యంలో పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.